సో వెల్కమ్ టు సిజర్ సిసిఈ. సో ఈరోజు మనకి ఫిజిక్స్లో భాగంగా మనకి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో కంటిన్యూ చేద్దాం, వీటిని ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది వేవ్ స్పీడ్ అంటున్నారు. అసలు తరంగ వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి అని అంటున్నారు. సో ఒకసారి చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి తీసుకున్నా సరే, ఎస్పెషల్లీ మనం రైల్వే ఎగ్జామ్స్ గురించి ఇలా తీసుకున్నట్లయితే మనకి ప్రమాణాల మీద కంపల్సరీ మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా అడిగేది ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్స్. సో అంతర్జాతీయ ప్రమాణాలు అంటారు. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఏంటిది? సో ఎస్ఐ ప్రమాణాలు కదా. సో వీటి మనకి అడుగుతూ ఉంటారు బాగా. అండ్ ఒక్కసారి మనకు అడిగింది ఏంటిది? వేవ్ స్పీడ్కి అసలు స్పీడ్కి ప్రమాణాలు ఏంటి అంటున్నారు. సో మనందరూ తెలుసు, స్పీడ్కి అసలు ప్రమాణం ఏంటిది? మీటర్ బై సెకండ్. సో మీటర్ బై సెకండ్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది, సో మనకి వేవ్ స్పీడ్ అంటాం అని చెప్పొచ్చు అనమాట. సో అయితే మనకి కొన్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఇంటర్నేషనల్ యూనిట్స్ మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. సో చాలా వస్తాయి, బట్ కొన్ని మనం చూద్దాం. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క మనకి ఈ యొక్క అబ్జర్వ్ చేద్దాం. ఈ యొక్క ఇంటర్నేషనల్ యూనిట్స్ అని అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో ఇంటర్నేషనల్ యూనిట్స్, వీటిని తెలుగులో మనకి ప్రాథమిక భౌతిక రాశులు అంటాం. ప్రాథమిక భౌతిక రాశులు మన అందరూ తెలుసు. ప్రాథమిక భౌతిక రాశులు అన్ని కూడా ఎన్ని ఉంటాయంటే 7. సో 7 ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి, ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి లెంత్ అంటాం. లెంత్ అంటే పొడవు. పొడవుకి ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటిది? పొడవుకి ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటంటే మీటర్. సో మీటర్ అని మనం చెప్పుకుంటాం, మీటర్. అలాగే మనం అబ్జర్వ్ చేసినట్లయితే, రెండోది వచ్చేసి మనకి ద్రవ్యరాశి, మీన్స్ మాస్ అని పిలుస్తాం. మాస్. మరి మాస్ కి యూనిట్ ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటంటే కిలోగ్రామ్. దాని సింబల్ వచ్చేసి కేజీ అని మనం చెప్పుకుంటాం, కేజీ కదా. అలాగే మూడోది వచ్చేసి మనకి ఇలా చెప్పుకోవచ్చు, కాలం, టైం. టైంకి ఇంటర్నేషనల్ ఏంటిది? సెకండ్. సెకండ్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే టెంపరేచర్. టెంపరేచర్, ఉష్ణోగ్రత. మరి ఉష్ణోగ్రతకి ఏంటి సార్ అంటే, మనం ఉష్ణోగ్రతని సెంటీగ్రేడ్లో కలవచ్చు, ఫారెన్హీట్లో కలవచ్చు, రాయమర్లో కలవచ్చు, రామ్కిన్లో కలవచ్చు, కెల్విన్లో కలవచ్చు. బట్ ఇది ఇంటర్నేషనల్ యూనిట్ అంటే ఏం చెప్పాలి? కెల్విన్. ఇంటర్నేషనల్ యూనిట్ వచ్చేసి మనకి కెల్విన్ అని మనం చెప్తాం. ఇది ఫోర్త్ వన్. ఇంకా ఫిఫ్త్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఫిఫ్త్ వన్ వచ్చేసి కరెంట్ అంటాం. కరెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటిది? కరెంట్ అని చెప్తాం. మరి కరెంట్కి ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటి సార్ అంటే, కరెంట్కి వచ్చేసి మనకి ఏంటది? ఆంపియర్. సో ఆంపియర్. ఆంపియర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్లయితే, సిక్స్త్ వన్ వచ్చేసి మనకి, మనం దీన్ని ఏమంటాం అంటే లూమినస్ ఇంటెన్సిటీ, ప్రకాశ తీవ్రత. లూమినస్ ఇంటెన్సిటీ అంటాం. లూమినస్ ఇంటెన్సిటీ, ప్రకాశ తీవ్రత. ప్రకాశ తీవ్రత అంటాం. మరి దీనికి ప్రకాశ తీవ్రతకి ప్రమాణం ఏంటంటే క్యాండిలా అంటాం. క్యాండిలా, సిడి. క్యాండిలా అంటాం, సిడి. నెక్స్ట్ ఇంకా చివరిగా సెవెంత్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి దాని పదార్థ పరిమాణం అని పిలుస్తాం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మరి పదార్థ పరిమాణానికి ప్రమాణం ఏంటో తెలుసా? మోల్ అని చెప్తాం. మోల్ సింబల్ MOL is the symbol of the mole అని చెప్తాం. MOL is the symbol అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సరే, ఇక్కడ చూడండి మనకి హెడ్జ్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ అంటే మనం ఏం చెప్తాం? హెడ్జ్. హెడ్జ్ అని చెప్తాం, ఫ్రీక్వెన్సీ. పౌనఃపున్యానికి ప్రమాణాలు హెడ్జ్లు అని మనం చెప్పుకోవచ్చు. జనరల్గా పౌనఃపున్యానికి ప్రమాణాలు ఏంటంటే 1/సెకండ్. 1/సెకండ్. మరి దీన్ని పైకి తీసుకెళ్తే మనం ఎలా రాసుకోవచ్చు? సెకండ్ ఇన్వర్స్. సెకండ్ ఇన్వర్స్గా మనం రాసుకోవచ్చు. ఈ సెకండ్ ఇన్వర్స్నే మనం ఏమంటామంటే హెడ్జ్. సెకండ్ ఇన్వర్స్ని మనం హెడ్జ్. హెడ్జ్గా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్వర్స్ మనకి హెడ్జ్ అని మనం అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. అర్థమవుతుందా? ఇట్లా మనకి చెప్పచ్చు. ఇంకొన్ని మన యూనిట్స్ మనం చూసినట్లయితే చూడండి, ఇంకొన్ని యూనిట్స్ ఏరియా అంటాం. ఏరియా, వైశాల్యం. వైశాల్యానికి ఏంటిది? లెంత్ ఇంటూ పొడవు ఇంటూ వైశాల్యం కదా. పొడవు ఇంటూ వెడల్పు.
సో దీనికి ఏంటంటే మీటర్ స్క్వేర్ అంటాం, లేదా స్క్వేర్ మీటర్స్. స్క్వేర్ మీటర్స్ అని మనం చెప్తాం. స్క్వేర్ స్క్వేర్ మీటర్స్ అని మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ మనం చూస్తే సో వాల్యూమ్. సో వాల్యూమ్ కి మనకి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ కదా, మీటర్ క్యూబ్, లేదా వీటిని మనం ఏమంటాం క్యూబిక్ మీటర్స్. సో క్యూబిక్ మీటర్స్, ఘనపు మీటర్లు అని కూడా మనం చెప్తాం, ఘనపు మీటర్లు. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే సో స్పీడ్ ఇది వేగం, మీన్స్ వడి అంటాం, యాక్చువల్ తెలుగులో వడి అంటాం, తరంగం అంటే ఇక్కడ వేగం అంటారు కానీ బట్ అచ్చ తెలుగులో మనకి వేగంకి సో వేగం అంటే వెలాసిటీ, వడి అంటే మనకి స్పీడ్ అంటాం. సో స్పీడ్, దీనికి ఏంటి డిస్టెన్స్ బై టైం అంటే మీటర్ బై సెకండ్. సో మీటర్ బై సెకండ్. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ వేగం అంటాం. సో అంటే స్థానభ్రంశము బై కాలం, ఏంటది స్థానభ్రంశము బై కాలాన్ని వేగం అంటాం. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటుంది. సో ఇది కూడా ఏంటిది మీటర్ బై సెకండ్ అని చెప్తాం. అలాగే మనం కొన్ని యూనిట్స్ చూసినట్లయితే త్వరణం, యాక్సలరేషన్, త్వరణానికి ఫార్ములా వేగము బై కాలము, కాబట్టి మీటరు బై సెకండ్ స్క్వేర్, మీటర్ బై సెకండ్ స్క్వేర్ అని మనం చెప్తాం అనమాట, మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఇంకొన్ని చూసినట్లయితే డెన్సిటీ, సాంద్రత ఏంటిది మాస్ బై వాల్యూమ్. అంటే సాంద్రత, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్ అంటే సాంద్రత ఈజ్ ఈక్వల్ టు సో ద్రవ్యరాశి బై ఘన పరిమాణం. సో ద్రవ్యరాశి బై ఎస్ఐ ప్రమాణాలు ఏంటిదంటే కేజీ బై మీటర్ క్యూబ్. అయితే ఈ పెద్దగా వాడట్ల, ఈ పెట్రోల్ బంకుల దగ్గర చూస్తూ ఉంటాం మనం కేజీ బై మీటర్ క్యూబ్ అని డెన్సిటీ పెట్రోల్ సంబంధించి. మరి దీనికి సీజీఎస్ అంటే బాగా వాడుతున్నారు. అదే ఏంటి అంటే మనకి గ్రామ్ బై సిసి అంటాం, గ్రామ్ బై సిసి. సో గ్రామ్ బై సిసి అని మనకి అబ్జర్వ్ చేయొచ్చన్నమాట. సో గ్రామ్ బై సిసి, ఓకేనా. సో నెక్స్ట్, సో ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఒక దగ్గర రాసుకోవాలి మీరు, ఎందుకంటే ఈ యూనిట్స్ గురించి కంపల్సరీ అడుగుతున్నారు. సో అర్థమవుతుందా, ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క యూనిట్స్ వస్తాయి, ఆ మొత్తం మీరు గ్యాదర్ చేసుకొని చూడాలి. అండ్ ఇంకొక 6 పాయింట్స్ మీరు తెలుసుకోవాలి, ఏం తెలుసా, వేటికి ప్రమాణాలు ఉండవు తెలుసుకోవాలి మీరు. వేటికి ఇది ఎస్ఐ ప్రమాణాలు, సిరీస్ ప్రమాణాలు, అసలు ప్రమాణాలు ఉండవు కొన్ని. మరి వేటికి ప్రమాణాలు ఉండవు అంటే ఒకటి స్పెసిఫిక్, లేదా ఇలా చెప్పొచ్చు రిలేటివ్ డెన్సిటీ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ డెన్సిటీ అంటే ఇంకా రిలేటివ్ డెన్సిటీ. సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ లేదా ఆఫ్ లిక్విడ్స్, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ అంటే సో విశిష్ట సాంద్రత అంటాం. విశిష్ట సాంద్రత మనకి అసలు ప్రమాణాలు ఉండవు, విశిష్ట సాంద్రతకి ప్రమాణాలు ఉండవు. నెక్స్ట్ రెండోది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇలా చెప్పొచ్చు మాక్ నెంబర్, మాక్ నెంబర్, మాక్ సంఖ్య. ఇది మచ్ అని చదవకూడదు, మాక్, మాక్ అని చదవాలి, మాక్ నెంబర్. మరి మాక్ సంఖ్యకు కూడా ప్రమాణాలు ఉండవు. నెక్స్ట్ మూడో చూసినట్లయితే మనకి సో ఇలా చెప్పొచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సో వక్రీభవన గుణకం. ఈ వక్రీభవన గుణకానికి కూడా అసలు ప్రమాణాలు లేవు, ప్రమాణాలు లేవు. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్, ఆవర్తనం అంటాం తెలుగులో. ఈ రెండు కూడా లైట్ లెసన్లో వస్తాయి, కాంతి అనే లెసన్లో వస్తాయి. ఇదేమో మనకి ఎక్కడ వచ్చింది అంటే సౌండ్ అనే లెసన్లో వచ్చింది, ధ్వని. ఇదేమో మనకి ప్రమాణాలు మరియు కొలతలు అనే ఒక లెసన్లో వచ్చింది. వీటికి కూడా ఉండవు ప్రమాణాలు. ఇంక తర్వాత 5th వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. ససెప్టబిలిటీ, దీన్ని చై, ఇదో ఇలా చై అంటే ఎక్స్ని ఇలా విడదీసి రాస్తారు, చైతో చూపిస్తాం. ఈ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ కూడా మనకి ఏముండవు, యూనిట్స్ లేవు అసలు, అర్థమవుతుందా. సో యూనిట్స్ అనేవి లేవు అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 6th వన్, సో 6th వన్ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిక్, సో అలాగే రిలేటివ్ పర్మియబిలిటీ అంటాం. రిలేటివ్ పర్మియబిలిటీ, సాపేక్ష ప్రవేశశీలత అంటారు, సాపేక్ష ప్రవేశశీలత, రిలేటివ్ పర్మయబిలిటీ. ఈ రిలేటివ్ పర్మయబిలిటీని మనం మ్యూ ఆర్ తో చూపిస్తాం, మ్యూ ఆర్ తో చూపిస్తాం. దీనికి కూడా ప్రమాణాలు లేవు. సో ప్రమాణాలు లేనివి ఇన్ని ఉన్నాయి, దాదాపు మన సిలబస్ లో ఉన్న వరకు మాత్రమే చూస్తున్నాము, ఇంకా చాలా ఉంటాయి.
ప్రమాదాలు లేనివి. సో ఇంతవరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ రెండో క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, రెండో క్వశ్చన్ ఏంటిది? A particular household has consumed 100 units of energy during 5 days. How much energy this convert into joules? ఒక కుటుంబం 5 రోజులలో 100 యూనిట్ల శక్తిని వినియోగించుకుంది. ఈ శక్తిని జౌల్గా ఎలా మారుస్తారు? జౌల్గా మార్చితే ఎంత వస్తుందో మార్చండి అంటున్నారు. ఇది మనకి ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట. కరెంట్ బిల్ కూడా క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో మనం తర్వాత చూస్తాం. బట్ ఇదేంటో చూద్దాం. ఇదేంటంటే అసలు 1 కిలో వాట్ అవర్ అంటే ఏంటంటే, సో 36 ఇంటూ 10⁵ జౌల్స్. సో జౌల్స్ ఇది పవర్ అనే కాన్సెప్ట్ మనకి వస్తుంది అనమాట. 1 కిలో వాట్ అవర్ అంటే 36 ఇంటూ 10⁵ జౌల్స్. సో 36 ఇంటూ 10⁵ జౌల్స్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో జౌల్స్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే అసలు 1 కిలో వాట్ అవర్ అంటే ఏంటో తెలుసా? 1 యూనిట్ ఆఫ్ ది కరెంట్ బిల్. మన ఇంట్లో వచ్చే కరెంట్ బిల్లు ఒక్కొక్క యూనిట్ ని మనం ఒక్కొక్క కిలో వాట్ అవర్ అని పిలుస్తాం. అంటే 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as 1 యూనిట్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్సంప్షన్. మన గృహ ఉపయోగాలకు ఉపయోగించుకునే శక్తిలో మనకి ఒక యూనిట్ అంటే 1 కిలో వాట్ అవర్ అని అర్థం. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమన్నారు? మొత్తం 100 యూనిట్లు అన్నారు. సో 100 ఇంటూ ఒక్కొక్క యూనిట్ అంటే ఎంత? 36 ఇంటూ 10⁶ సారీ 5 కదా. 36 ఇంటూ 5 జౌల్స్. జౌల్స్. మరి దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఏమొచ్చి చూడండి, 36 ఇంటూ 10⁻⁷ జౌల్స్. 10⁻⁷ జౌల్స్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇవి పవర్ 8, ఇది పవర్ 8, అన్ని పవర్లో 8 ఇచ్చారు కదా. అప్పుడు మీరు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8లోకి మార్చుకోవాలంటే 3.6 ఇంటూ 10⁸ జౌల్స్ గా రాసుకోవచ్చు. బట్ ఆన్సర్ ఏమవుతుంది? సో 3.6 ఇంటూ 10⁸ జౌల్స్. 8 జౌల్స్ అని మనం అబ్జర్వ్ అనేది చేయవచ్చు. అయిందా ఇంతవరకు? సో నెక్స్ట్, సో దీని తర్వాత చూద్దాం. అండ్ ఒక్కసారి దీన్ని ఇంకొంచెం అనాలిసిస్ చేసినట్లయితే మనకి కరెంట్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూడండి. దానికి ఫార్ములా ఉంటుంది మనకి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్సూమ్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్సూమ్డ్, సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్సూమ్డ్. అసలు మనం ఎన్ని యూనిట్ల సో కరెంట్ బిల్లుని మనం యూనిట్లు కాల్చామంటే ఫార్ములా ఏంటి తెలుసా? అదేంటంటే, సో నెంబర్ ఆఫ్ కన్సూమర్స్ ఇంటూ వాట్స్ ఇంటూ అవర్స్ ఇంటూ అవర్స్ ఇంటూ డేస్ బై 1000 బై 1000. ఇది కరెంట్ బిల్లు క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా. ఏంటది? నెంబర్ ఆఫ్ కన్సూమర్స్ ఇంటూ వాట్స్ ఇంటూ హవర్స్ ఇంటూ డేస్ బై 1000. నెంబర్ ఆఫ్ కన్సూమర్స్ అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారని కాదు, ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని బల్బులు ఉన్నాయి, అది మీన్స్ ఎలక్ట్రిక్ బల్బులు ఎన్ని ఉన్నాయి, ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి, టీవీలు ఎన్ని ఉన్నాయి, మరి ఇంకా ఫ్రిడ్జ్ కానీ వాటర్ హీటర్ కానీ ఇవన్నీ కూడా మనకి. సో ఎన్ని కన్జ్యూమ్ చేశారు, వాటి వాట్స్ ఎంత, సో అలాగే వాటి ఎన్ని గంటలు యూస్ చేశారు, ఎన్ని రోజులు యూస్ చేశారు, ఎన్ని రోజులు. అర్థమవుతుందా? రోజుకి 10 గంటలు చొప్పున 30 రోజులు వాడారంటే ఇంటూ 30 వేస్తాం కదా. బై ఏం చేయాలి? 1000. సో బై 1000 వేస్తే ఆటోమేటిక్గా మనకి మనం ఒక నెలలో ఎంత కరెంటు బిల్లు కాలమో వస్తుంది. అట్లా వచ్చింది 100 యూనిట్లు అనమాట ఇక్కడ వీళ్ళకి. సో అది పాయింట్ అనేది, దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి మెజర్డ్ టెంపరేచర్ వితౌట్ టచింగ్ టు ఆబ్జెక్ట్? సో ఈ క్రింది వల్ల దేన్ని వస్తువుని తాకుండా ఉష్ణించగలవచ్చు? మీరు అబ్జర్వ్ చేశారా? కరోనా టైంలో, కరోనా టైం కంటే ముందు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం టెంపరేచర్ కొలవాలంటే థర్మామీటర్ని నోట్లో పెట్టేవాళ్ళు. చిన్నపిల్లల నోట్లో కాకుండా ఎక్కడ పెట్టేవాళ్ళు? సో అండర్ ఆర్మ్స్ దగ్గర పెట్టేవాళ్ళు
కదా! సో, దీన్ని టచ్ చేస్తూ మనకి టెంపరేచర్‌ని కొలుస్తారు. బట్ కరోనా టైంలో మీరు చూసినట్లయితే ఒక గన్ తీసుకొచ్చి ఇట్లా చేతి మీద, ఇలా హెడ్ మీద ఇలా పెట్టి చూసేవాళ్ళు. వితౌట్ టచింగ్. అది ఇన్‌ఫ్రారెడ్ రేస్‌తో పనిచేస్తాయి. అర్థమవుతుందా? సో, ఇన్‌ఫ్రారెడ్ సో, ఐఆర్ రేస్ అవి. ఇన్‌ఫ్రారెడ్ థర్మోమీటర్స్. సో, ఈ ఇన్‌ఫ్రారెడ్ సో, థర్మోమీటర్స్‌ని యూజ్ చేసి మనకి ఇలా మెజర్ చేయొచ్చని చెప్పొచ్చనమాట. అర్థమవుతుందా? సో, ఇక్కడ చూడండి ఇదేంటిది మెర్క్యూరీ గ్లాస్ థర్మామీటర్. ఈ మెర్క్యూరీ గ్లాస్ థర్మామీటర్‌ని టచ్ చేయాల్సిందే. టచ్ చేస్తేనే మనకి సో చెప్పొచ్చనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కింది వాళ్ళలో పదార్థ పరిమాణం మాత్రమే ఉండి దిశ లేనిది ఎవరికుంది అని చెప్తున్నారు. సో మనకి స్టాండర్డ్ క్వెషన్ అది. మీరు రైల్వే ఎగ్జామ్స్ రాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏం రావండి. సో దీన్ని మనకి స్టాండర్డ్‌గా రెగ్యులర్‌గా ఎప్పటినుంచో మనకి అడుగుతూనే ఉన్నారు. సో అదేంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఆ ఒక్కటి ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో వీటి మనకి స్కేలార్ క్వాంటిటీస్, వెక్టర్ క్వాంటిటీస్ చూస్తే అర్థమైపోద్దన్నమాట. సో ఇటువైపు ఏంటిదంటే స్కేలార్ క్వాంటిటీస్, స్కేలార్ క్వాంటిటీస్. సో ఇటువైపు వచ్చేసి వెక్టార్ క్వాంటిటీస్. ఇది వచ్చేసి వెక్టార్ క్వాంటిటీస్. అంటే అదిశ రాసులు. ఇటు వచ్చేసి స దిశ రాసులు. సో అదిశ రాసులు. ఇది వచ్చేసి మనకి సదిశ రాసులు అని మనం చెప్తాం. సో అదిశ రాసులు, సదిశ రాసులు అని మనకి అబ్జర్వ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో ఇందులో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ మన పాయింట్ ఏంటో చూడండి. పాయింట్ ఏంటంటే అసలు ఈ డెఫినేషన్ ఏంటిది ఇదేంటి? సో ఓన్లీ అంటే ది సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ ఓన్లీ మాగ్నిట్యూడ్, ఓన్లీ magnitude, only magnitude. So which has only which has only magnitude, but no direction, but no direction. So but no direction. So scalar quantity which has only magnitude but no direction. సో మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ మాత్రం ఉండదు. ఇలా డైరెక్షన్ లేకపోతే వాటిని మనం అదిశ రాశులు అని మనం పిలుస్తాం. మరి వెక్టర్ క్వాంటిటీస్ చూస్తే విచ్ హ్యావ్ విచ్ హ్యావ్ బోత్ విచ్ హ్యావ్ బోత్ సో magnitude, so which have both magnitude, సో బోత్ magnitude అండ్ డైరెక్షన్. పదార్థ పరిమాణంతో పాటు దిశ కూడా కలిగిన రాశులు. సో పదార్థ పరిమాణంతో పాటు దిశ కూడా కలిగిన వాటిని మనం ఏమంటాం? సో పదార్థ పరిమాణంతో పాటు దిశ కూడా కలిగిన వాటిని మనం సదిశ రాశులు అని మనం పిలుస్తాం. దిశ రాశులు అని పిలుస్తాం. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒకటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైం. స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైం. స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైం అని మనం అబ్జర్వ్ చేస్తాం. స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైం. అలాగే మనకి సో డెన్సిటీ కామా మాస్ కామా వాల్యూమ్ అని మనం చెప్తాం. డెన్సిటీ కామా మాస్ కామా వాల్యూమ్. సాంద్రత, ద్రవ్యరాశి, ఘన పరిమాణం. ఇంకా ఏమన్నా ఇస్తారంటే లెంత్ కామా టెంపరేచర్. సో టెంపరేచర్ కామా కరెంట్. సో లెంత్ కామా టెంపరేచర్ కామా కరెంట్. సో లెంత్ కామా టెంపరేచర్ కామా కరెంట్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే వర్క్ కామా ఎనర్జీ. వర్క్ కామా ఎనర్జీ. సో లెంత్ కామా టెంపరేచర్ కామా కరెంట్, వర్క్ కామా ఎనర్జీ. ఇంకా ఏమన్నా సార్ అంటే ఏరియా కామా ప్రెజర్. ఏరియా కామా ప్రెజర్. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్కేలార్ క్వాంటిటీస్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్కేలార్ క్వాంటిటీస్ అంటే కేవలం కేవలం ఏ మాత్రమే ఉంటాయి? పదార్థ పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ మాత్రం ఉండదు.
మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏం సార్ అంటే ఫోర్స్. సో ఒకటి చూద్దాం. వెలాసిటీ కామా వెలాసిటీ కామా డిస్ప్లేస్మెంట్ కామా డిస్ప్లేస్మెంట్ కామా సో యాక్సలరేషన్ యాక్సలరేషన్. సో వెలాసిటీ కామా డిస్ప్లేస్మెంట్ కామా యాక్సలరేషన్ యాక్సలరేషన్ అని మనం చెప్తాం. సో వెలాసిటీ కామా డిస్ప్లేస్మెంట్ కామా యాక్సలరేషన్ అని మనకి అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇంకోటి చూసినట్లయితే సో ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు. అదేంటిది ఫోర్స్. ఫోర్స్ కామా అలాగే ఇంపల్స్ ప్రచోదనం అంటాం. ఇంపల్స్ ని మనం ప్రచోదనం అని పిలుస్తాం. సో ఇంపల్స్ ప్రచోదనం కామా మొమెంటం. మొమెంటం ని మనం ద్రవ్య వేగం అని పిలుస్తాం. అలాగే వెయిట్ భారము వెయిట్ కామా టార్క్. వెయిట్ కామా టార్క్ అని పిలుస్తాం. సో వెయిట్ కామా టార్క్. సో వెయిట్ కామా టార్క్ మనం అబ్జర్వ్ అనేది చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో ఇలా మనకి చూడొచ్చు. సో ఇది మనకి పాయింట్ అనేది వెయిట్ కామా టార్క్. ఇప్పుడు చూడండి. సో పదార్థ పరిమాణం మాత్రమే ఉండి దిశలేని మనకి ఏమేమి ఉన్నాయి. పదార్థ పరిమాణం మాత్రమే దిశలేని మనకి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. చూడండి. సో ఇంపల్స్ ఇక్కడ ఉంది. ఇంపల్స్ డిస్ప్లేస్మెంట్ ఇదిగో డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇదిగో ఫోర్స్. అంటే ఒకటి పదార్థ పరిమాణం ఉంటుంది, దిశ ఉంటుంది. మరి ఇంకా ఆన్సర్ ఏమైంది? పని. ఎందుకో వర్క్ కామ ఎనర్జీ కదా. సో ఇలా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట దీని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. సో నెక్స్ట్ 6th వన్ మనం చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా? విద్యుత్ శక్తికి ఫార్ములా ఏంటి అంటున్నారు. అసలు పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఫార్ములా ఏంటంటే వర్క్ బై టైం. సో పవర్ ఫార్ములా వర్క్ బై టైం. వర్క్ బై టైం. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎలక్ట్రిసిటీ సంబంధించి చూస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ పవర్ అది. సో కాబట్టి ఇక్కడ చూడండి ఫార్ములా మనకు తెలుసు. అదేంటంటే సో అకార్డింగ్ టు అదే మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డబ్ల్యూ బై క్యూ. ఇది మనకి ఎలక్ట్రిసిటీ లెసన్ మనం చెప్పుకుంటాం, ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా. సో వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ అంటే పొటెన్షియల్ భేదం ఫార్ములా పని బై ఆవేశము వర్క్ బై చార్జ్ అంటాం. ఇప్పుడు దీని నుంచి నాకు వర్క్ కావాలి అనుకో ఇలా రాసుకోవచ్చా? వి ఇంటూ క్యూ. సో వర్క్ కావాలనుకో వి ఇంటూ క్యూ అని రాయొచ్చా లేదా? సో రాయొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? పి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. సో వి ఇంటూ క్యూ బై టీగా రాసుకోవచ్చు. టీగా మనకి రాయొచ్చు. అవునా కదా? ఇంకొంచెం మాడిఫై చేద్దాం దీన్ని. ఎలా అంటే కరెంట్ ఐ ఫార్ములా ఏంటిది? క్యూ బై టీ. అప్పుడు నాకు క్యూ కావాలనుకో ఐ ఇంటూ టీ రాయొచ్చు. చూడండి కరెంట్ ఐ ఫార్ములా క్యూ బై టీ. ఐ ఫార్ములా క్యూ బై టీ. నాకు క్యూ కావాలనుకో ఐ ఇంటూ టీ. అంటే ఇప్పుడు క్యూ ప్లస్ నేను ఐ ఇంటూ టీ పెట్టుకోవచ్చు కదా. సో పవర్ వి ఈజ్ ఈక్వల్ టు వి ఐ టీ బై టీ. క్యూ ప్లస్ లో ఐ టీ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమైంది? ఇది ఇది క్యాన్సిల్. సో అప్పుడు నాకు మిగిలింది ఏంటిది? సో పవర్ ఈజ్ ఈక్వల్ టు సో వి ఇంటూ ఐ. వి ఇంటూ ఐ అంటే సో పవర్ ఫార్ములా వి ఇంటూ ఐ ఏమని చెప్పచ్చు అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ఇంకొంచెం మనం అబ్జర్వ్ చేసినట్టు అంటే ఇలా రాసుకోవచ్చు, మనం ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే నెక్స్ట్ అంటే ఇది అనమాట మనం చూసింది అనేది ఇది పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఇంకా దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేద్దామా. సో ఇంకా దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు అంటే ఒకసారి చూడండి పాయింట్ ఏంటంటే సో ఒకసారి ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే కరెంట్ అకార్డింగ్ టు ద ఓమ్స్ లా, అకార్డింగ్ టు ఓమ్స్ లా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని పిలుస్తాం. అకార్డింగ్ టు ఓమ్స్ లా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. నాకు ఇప్పుడు ఐ కావాలి.
ఐ కావాలంటే ఏం చేయొచ్చు? వి బై ఆర్, వి బై ఆర్, పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్. అంటే ఐ ప్లస్ నేనేం పెట్టచ్చు? వి బై ఆర్. కాబట్టి పవర్ అంటే ఇదొకటి, లేదా ఇలా రాయొచ్చు. సో పి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ వి బై ఆర్, వి ఇంటూ వి బై ఆర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది? సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. అప్పుడు ఏమైంది? సో వి స్క్వేర్ బై ఆర్. సో వి స్క్వేర్ బై ఆర్ అంటే ఇది రాయొచ్చు కదా. అంటే చూసారా, ఇది కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? రెండు వచ్చినాయి కాబట్టి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఆల్ ఆఫ్ ది ఎబో అని మనం చెప్పచ్చు. ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఇలా మనకి పవర్ ఫార్ములాస్ గురించి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ నాట్ జనరేటెడ్ వెన్ రైడింగ్ ఏ బైసికిల్? సైకిల్ తొక్కేటప్పుడు ఉత్పన్నం కాని శక్తి ఏ రూపంలో ఉంటుంది? సో ఉత్పన్నం కాని శక్తి ఏ రూపంలో ఉంటుంది? సో చూడండి, సైకిల్ తొక్కినప్పుడు హీట్ ఎనర్జీ వచ్చిద్దా రాదా? వస్తుంది కదా. మెకానికల్ ఎనర్జీ, అరే మెకానికల్ ఎనర్జీ కదా, మనకి తిరుగుతుంది కదా సైకిల్, టైర్ తిరుగుతుంది, మెకానికల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ కదులుతుంది కదా ముందుకి, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా వచ్చింది. సో ఇంకా రానిది ఏంటిది? కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి అనేది రాదు. నెక్స్ట్, నెక్స్ట్ వన్ చూద్దామా? అమాంగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఇనర్షియా? ఈ క్రింది వల్ల జడత్వం యొక్క గరిష్ట విలువ ఏది? సేమ్ సైజ్ ఆఫ్ రబ్బర్ బాల్ అండ్ స్టోన్, రబ్బర్ బాల్ కి స్టోన్. నెక్స్ట్, సో స్కూటర్ అండ్ బస్, అలాగే 10 రూపీ కాయిన్ అండ్ 5 రూపీ కాయిన్. నెక్స్ట్, ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్స్. గుర్తుపెట్టుకోండి, ఇనర్షియా ఇక్కడ మాక్సిమం అంటున్నారు. మీకు ఇనర్షియా ఎప్పుడు మాక్సిమం గా ఉండిద్ది అంటే వాటి యొక్క మాసెస్ మీద డిపెండ్ అయింది. మీకు మాసెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకో, మాసెస్ పెద్దగా ఉన్నాయి అనుకోండి, హై వాల్యూ ఆఫ్ మాసెస్, హై వాల్యూ ఆఫ్ మాసెస్ అంటే వాటికి ఇనర్షియా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇనర్షియా ఎక్కువ ఉండిద్ది, అర్థమవుతుందా? సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ సైజ్ ఆఫ్ రబ్బర్ బాల్ స్టోన్ అన్నారు, రబ్బర్ బాల్ స్టోన్. స్కూటర్ బస్ అన్నారు, 10 రూపీ కాయిన్ అన్నారు, 5 రూపీ కాయిన్ అన్నారు, ట్రైన్ అన్నారు, ఏరోప్లేన్ అన్నారు. మాసెస్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉంటాయి ఈ ఆప్షన్స్ లో? ట్రైన్ కి అండ్ ఏరోప్లేన్. వేటికైతే మాసెస్ ఎక్కువగా ఉంటాయో వాటికి ఇనర్షియా అనేది ఎక్కువగా ఉండేది. ఇనర్షియా అంటే రెసిస్టెన్స్ టు చేంజ్, జడత్వం అంటాం దాన్ని, మారడానికి ఇష్టపడదు అని. సో మారడానికి ఇష్టపడదు కాబట్టి వాటికి రెసిస్టెన్స్, మనకి ఇనర్షియా అంటే రెసిస్టెన్స్ టు చేంజ్, కాబట్టి ఇనర్షియా ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే, సో మనకి మాసెస్ ఎక్కువ ఉంటే వాటికి ఉంటుంది, కాబట్టి ఆన్సర్ ఏంటిది? సో స్కూటర్ మీన్స్ ఏరోప్లేన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఇఫ్ momentum p and velocity v are given, the formula used to find mass will be. So ద్రవ్య వేగము p, ద్రవ్య వేగము p మరియు వేగం v ఇచ్చినట్లయితే ద్రవ్యరాశిని కనుగొనడానికి ఉపయోగించే సూత్రం ఇది. సో మనకేం తెలుసు? సో మొమెంటం ఫార్ములా తెలుసు. సో మొమెంటం p is equal to మాస్ ఇంటూ, మాస్ అంటే మాస్ ఇంటూ వెలోసిటీ. సో మాస్ ఇంటూ వెలాసిటీ. సో మొమెంటం p is equal to మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ ఇంటూ వెలాసిటీగా మనం అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? మాస్ ఇంటూ వెలాసిటీ. సరే, ఇప్పుడు మనకి ఏమంటున్నారు? సో ఫైండ్ ద మాస్ విల్ బి అంటారు. అప్పుడు వెలాసిటీ ఏం చేసి తీసుకొచ్చారు కదా, అప్పుడు మొమెంటం బై, సో మొమెంటం p, ద్రవ్య వేగము p బై వేగము వెలాసిటీ. దీన్ని మనం వేగం అంటాం, దీన్ని v తో చూపిస్తాం, v తో. సో ఇప్పుడు మనకి, సో p బై అంటే, సో p బై v ఇస్ ద ఆన్సర్. ఇది, సో p బై v, సో p బై v ఇస్ ద ఆన్సర్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్, సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టు చూడండి. సో
ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ టైమ్ ఇస్ కాల్డ్, కాలక్రమేణా స్థానభ్రంశంలో మార్పుని మనం ఏమంటాం? చూడండి, డిస్ప్లేస్మెంట్ లో మార్పు, స్థానభ్రంశంలో మార్పు అంటున్నారు. ఒక్కసారి ఇది చూడండి, త్వరణం. త్వరణానికి సో త్వరణానికి డెఫినేషన్ ఏంటిది? త్వరణానికి డెఫినేషన్ ఏమిటి అయ్యా అంటే, సో కాలంతో పాటుగా, కాలంతో పాటుగా, సో కాలంతో పాటుగా వేగాలలో వచ్చే, వేగాలలో వచ్చే, కాలంతో పాటుగా వేగాలలో వచ్చే మార్పు రేటు. ఇది ఏంటిది? కాలంతో పాటుగా వేగాల్లో వచ్చే మార్పు రేటుని త్వరణం అంటాం. అంటే ది చేంజ్ ఇన్ ద వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది చేంజ్ ఇన్ ద వెలాసిటీ. ఇదేంటిది? చేంజ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్. మరి ఫోర్స్, ఫోర్స్ అంటే ఏంటిది? ఫోర్స్ అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ అంటాం న్యూటన్ సెకండ్ లాలో. ఫోర్స్ అంటే ఏంటిది? ఫోర్స్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, ద్రవ్య వేగాలలో వచ్చే మార్పు అంటాం. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్ లో వచ్చే మార్పు అంటున్నారు. ఇది కూడా కాదు. స్పీడ్ అంటే ఏంటి తెలుసా? స్పీడ్ అంటే వేగం. ఇక్కడ వడి అనాలి యాక్చువల్గా, స్పీడ్ ప్లస్ వడి. మరి వడి అంటే సో కాలంతో పాటుగా దూరంలో వచ్చే మార్పు, కాలంతో పాటుగా దూరంలో వచ్చే మార్పు, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సో డిస్టెన్స్. కానీ ఇక్కడ ఏమో డిస్ప్లేస్మెంట్ అంటున్నారు. మరి వేగం చూసారా? వేగం, ఇది ఆన్సర్. వేగం, వేగం అంటే ఏంటిది? సో వేగము ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం గా మనం రాస్తాం. సో వేగము ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం గా రాస్తాం. అవునా కదా? అంటే మనకి అబ్జర్వ్ చేసినట్టు ఏంటది? సో వేగం అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం అని మనకి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కాలంతో పాటుగా స్థానభ్రంశంలో వచ్చే మార్పు, కాబట్టి వేగం ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, సో సో ది ట్రజెక్టరీ ఆర్ పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్, ప్రక్షేపకం యొక్క మార్గం ఏంటిది? ప్రక్షేపం యొక్క మార్గం. మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రక్షేపం గురించి. ప్రక్షేపం ఏంటిది? ప్రక్షేపకము అనగా ఒక వస్తువుని కొంత కోణంతో ఇలా పైకి ఇసిరేయడం. కానీ కండిషన్ ఏంటిది? ఆ కోణం ఖచ్చితంగా 90 డిగ్రీలు మాత్రం ఉండకూడదు. ప్రక్షేపకం అనగా ఒక వస్తువుని కొంత కోణంతో పైకి విసరడం, 90 డిగ్రీలు తప్ప. సో ప్రొజెక్టైల్ మీన్స్ throwing an object upward direction with a certain angle. Projectile means throwing an object upward direction with certain angle. బట్ కండిషన్ ఏంటిది? అదర్ దాన్ 90 డిగ్రీస్. మరి ఇలా ఇసిరేసారంటే ఖచ్చితంగా ఏది అది? అది ఎలా ఏదంటే సో ఇలా పారాబోలా, సో ఇలా పారాబోలా లాగే వెళ్తుందా లేదా? సో పారాబోలా. సో మీరు ఏది ఇసేసినా పారాబోలే. మరి ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్. ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని మనం ఏమంటాం తెలుసా? సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం దీని గురించి కొంచెం కాన్సెప్ట్. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఒక వస్తువుని నేను ఏం చేసా? కొంత కోణంతో ఇలా ఇసిరేసా. ఒక వస్తువుని కొంత కోణంతో అలా ఇసిరేసా, కొంత కోణంతో ఇసిరేసా. అవునా? సరే ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంతో కొంత ఉంటుంది. యాంగిల్ కొంత కోణంతో ఇసిరేసానంటే సో ఎంత కొంత యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని మనం ఏమంటాం? ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని రేంజ్. సో ఇక్కడ ఈ మొత్తాన్ని రేంజ్ అంటాం, వ్యాప్తి అంటాం. వ్యాప్తి. ఎప్పుడైనా చూసారా వీటిని? అరే యార్, మన టీవీలో ధోని 6 కొడితే రిప్లై చూపిస్తారు. రిప్లై జూమ్ అని వెళ్తుంది కదా, అదే ఇది రిప్లై చూపిస్తారు. మరి ఒక వస్తువుని పైకి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఎంతో కొంత తొలి వేగాన్ని అందించాలి. తొలి వేగాన్ని మనం అందించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మాక్సిమం హైట్ అంటాం. ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని మనం మాక్సిమం హైట్, గరిష్ట వ్యాప్తి, సారీ గరిష్ట ఎత్తు అంటాం. మాక్సిమం హైట్ అంటే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏమంటామంటే టిఏ. ఎక్కడ నుంచి? ఒక వస్తువు
భూమి యొక్క ఉపరితలం నుండి గరిష్ట ఎత్తు చేరడానికి పట్టు సమయాన్ని మనం ఏమంటామంటే సో టైమ్ ఆఫ్ అసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ మీన్స్ అంటే దీన్ని గమన టైమ్ అసెంట్ అంటే అసెంట్ అంటే ఏంటిది? ఆరోహణ కాలం. ఆరోహణ కాలం అంటాం. ది టైమ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు రీచ్ ద మాక్సిమం హైట్. దాన్ని మనం ఏమంటాం? టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఇది అవరోహణ కాలం టీడీ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ డిసెంట్ అవరోహణ కాలం. అవరోహణ కాలం ఉంటాం. టైమ్ ఆఫ్ డిసెంట్ అవరోహణ కాలంగా మనకి చెప్పుకుంటాం అన్నమాట. సో టైమ్ ఆఫ్ డిసెంట్. సో విషయం ఏంటిదంటే ఇక్కడ సో గరిష్ట ఎత్తు నుండి గరిష్ట ఎత్తు నుండి సో గరిష్ట ఎత్తు నుండి నేలకి చేరడం ఒక పట్టు సమయాన్ని మనం ఏమంటాం? అవరోహణ కాలం. ది టైమ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ ది మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ అని మనం చెప్తాం. అయితే దీని యొక్క మార్గం ఎప్పుడు ఎలా ఉంటుంది? పారాబొలా లాగే ఉండిద్ది. సో పారాబొలాలా మాత్రమే ఉండిద్ది అని మనకి అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని మీరు తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? ఫార్ములాలు అండ్ ఇంకోటి, ఒక వస్తువు గరిష్ట వ్యాప్తి చెందాలి అంటే ఒక వస్తువు గరిష్ట వ్యాప్తి చెందాలంటే దాని కోణం ఖచ్చితంగా ఎంత ఉండాలో తెలుసా? దాని కోణం ఖచ్చితంగా 45 డిగ్రీలు ఉండాల్సిందే. 45 డిగ్రీలు ఉందనుకో అది ఎగ్జాక్ట్ గా మనకి గరిష్టాచి వచ్చింది. నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకొని ఏం చేస్తాడు? ఇలా ఇస్తేస్తాడు లేదా? ఇక్కడ యూట్యూబ్ లో కూడా చూపిస్తాం, మీరు కాను చూడండి. ఇలా ఇసిరేసినప్పుడు తన యాంగిల్ ఖచ్చితంగా 45 డిగ్రీస్ గా మనం చూపిస్తూ ఉంటారు గరిష్ట చెందడానికి. అర్థమవుతుందా? మరి దీని ఫార్ములాస్ ఏమున్నాయి? కొంచెం అడ్వాన్స్ కలిగినప్పుడు ఫార్ములాస్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. చూద్దాం ఫార్ములాస్. గరిష్ట ఎత్తుకి ఫార్ములా ఫస్ట్ చూద్దాం. సో గరిష్ట ఎత్తుకి ఫార్ములా హెచ్ మాక్సిమం ఫార్ములా ఏంటంటే సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. సో గరిష్ట ఎత్తుకి ఫార్ములా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్. దానికంటే ముందు రేంజ్. రేంజ్ వ్యాప్తికి ఫార్ములా ఏంటంటే యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై g. యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. యు అంటే తొలి వేగం, థీటా అంటే ఇక్కడ ఎంత ఇస్తారు అది, జీ అంటే 9.8 లేదా వాళ్ళు చెప్పకపోతే 10 తీసుకుంటాం. చెప్తే 9.10 వాళ్ళు చెప్పారనుకో 10, చెప్పకపోతే 9.8. మరి టైమ్ ఆఫ్ అసెంట్ ఆరోహణ కాలం ఫార్ములా యు సైన్ థీటా బై జీ. యు సైన్ థీటా బై జీ. మరి టీడీ, మరి టీడీకి ఫార్ములా కూడా యు సైన్ థీటా బై జీ. యు సైన్ థీటా బై జీ. సో యు సైన్ థీటా బై జీ. ఇంకా చివరిగా క్యాపిటల్ టీ అంటారు. క్యాపిటల్ టీ అంటే టైమ్ ఆఫ్ ఫ్లై అంటాం. క్యాపిటల్ టీని టైమ్ ఆఫ్ ఫ్లై. సో టైమ్ ఆఫ్ ఫ్లై గమన కాలం అంటాం. గమన కాలం అంటే ఏంటిది? ఒక వస్తువు గాలిలో ఎంతసేపు ఉంది, దీన్ని T20లో కూడా చూపిస్తారు. ఇప్పుడు T20లో చూపించట్లేదు కానీ ఇది ఐపీఎల్లో. కానీ దీన్ని మనకి ఈ యొక్క లాస్ట్ T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు చూపించేవాళ్ళు. క్యాచ్ పట్టే సమయానికి గాల్లో ఎంతసేపు ఉంది బాల్ అనేది అని చూపించారు అనమాట. టైమ్ ఆఫ్ ఫ్లై అంటాం. బట్ టైమ్ ఆఫ్ ఫ్లై అంటే ఏంటి తెలుసా? టైమ్ ఆఫ్ ఫ్లై ఫార్ములా టీఏ ప్లస్ టీడీ. టీఏ ప్లస్ టీడీ. సో టైమ్ ఆఫ్ ఫ్లై ఫార్ములా టీఏ ప్లస్ టీడీగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరి టీఏ ప్లస్ టీడీ అంటే రెండు కలిపేయడమే. అప్పుడు ఏది? ఈ టీఏ ఒకటి టీడీ ఒకటి కలిపేయడమే. అప్పుడు ఏమైంది? 2u సైన్ థీటా బై జీ. సో 2u సైన్ థీటా బై జీగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి రైల్వే ఎగ్జామ్స్ లో వచ్చు, చాలా ఇంపార్టెంట్. మరి వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్రొజెక్టైల్? ప్రొజెక్టైల్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే ఎందుకు లేవు? మీకు పారాబోలా ఉండే ప్రతి ఒక్కటి కూడా, పారాబోలా అంటే తెలుగులో పరావలయం. పరావలయం అని పిలుస్తాం. మరి వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్? ఒకటి ఫుట్బాల్, థ్రోయింగ్ ఏ ఫుట్బాల్. ఫుట్బాల్ ని ఒక్క తన్ను తన్నడం, అప్పుడు ఏమవుతుంది? ఇట్లా పారాబాల్నే వెళ్ళింది, అవునా కదా? నెక్స్ట్ రెండోది థ్రోయింగ్ ఏ క్రికెట్ బాల్. థ్రోయింగ్ ఏ క్రికెట్ బాల్, సిక్స్ కొట్టారు ధోని ఇలా, అది ఎలా వెళ్తుంది? పారాబోలా. ఫ్లాట్ సిక్స్ అంటారు.
ఫ్లాట్ 6 అంటే ఆ స్ట్రైట్‌గా వెళితే ఏంటి మళ్ళీ పారాబోల్‌నే కొంచెం తక్కువ. ఫ్లాట్ 6 అట్లా. మూడోది బాస్కెట్ బాల్. తెలుగులో బుట్టబంతి అని రాసుకోకూడదు. బాస్కెట్ బాలే. బాస్కెట్ బాల్ ఏస్తాం కదా! ఇలా ఎగ్జాక్ట్‌గా. కానీ పడదు మనకి. ఒత్తే కదా మనకి కదా! సరే ఇట్లా ఏస్తాం కదా! అంటే అదేంటిది పారాబోలా. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో, ఫోర్త్ వన్ ఏంటంటే మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా మనం చెప్పుకోవచ్చు చాలా. మిసైల్స్. మనం వేసే అన్ని మిసైల్స్ కూడా పారాబోలానే. అలాగే ఇంకేమైనా ఉన్నాయంటే యారో. బాణం. యారో బాణం. మనం అనుకుంటాం బాణం స్ట్రైట్‌గా వెళ్ళిద్దని. కాదు. బాణం అనేది మనకెప్పుడు పారాబోలానే ఎళ్తదనమాట. కాబట్టి పాత సినిమా చూడండి. ఇటొక బాణం వచ్చిద్ది. ఇటొక బాణం వచ్చి 2 గాల్లో జుగ్గు జుగ్గని సో, గుద్దుకుంటా ఉంటాం కదా! సో, పారాబోలా అవి. అర్థమవుతుందా? సరే. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఇంకొంచెం వాటర్ పైప్ లేదా గోల్ఫ్. గోల్ఫ్. ఓ డైలాగ్ ఉండిద్ది. బాగా డబ్బుండి, పని పాట లేని వాళ్ళు ఆడే గేమ్ ఏంటి అని. గోల్ఫ్. గోల్ఫ్ ఇలా కొడితే అది స్ట్రెయిట్‌గా ఎళ్ళుద్దా? అది పారాబోలానే ఎళ్తది కదా! సో, ఇలా ఎగ్జాంపుల్స్‌గా మనం చెప్పుకోవచ్చు వీటన్నిటికి కూడా. అలాగే బుల్లెట్. ఈ బుల్లెట్ కూడా పారాబోలానే. షార్ట్ రేంజ్‌లో కాల్చినప్పుడు స్ట్రెయిట్‌గా ఎళ్ళిద్ది అని ఉండిద్ది గానీ, నార్మల్ లాంగ్ రేంజ్‌లో ఎప్పుడు కూడా ఇది పారాబోలాలోనే మనకి ఎళ్తా ఉండిద్దనమాట. అర్థమవుతుందా? సో, ఇలా మనం చెప్పుకోవచ్చు దీని గురించి. సో, నెక్స్ట్ చూద్దాం. సో, నెక్స్ట్ చూడండి. Starting from a fixed position, Sonic catches a speed of 6 meter per second ఇది. 6 meter per second. 6 meter per second in 30 seconds. By bicycle, calculate the acceleration of the bicycle. Calculate the acceleration of the bicycle. మరి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటిది? ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం. ఇక్కడ ఒకటే ఇచ్చారు కదా! కాబట్టి 6 ఏయొచ్చు. బై టైం ఎంత ఇచ్చారు? 30 సెకండ్స్. అదే మీటర్ పర్ సెకండ్‌లో ఉంది. సెకండ్‌లో ఉంది. సరిపోయింది కదా! ఇప్పుడు 1/5 అంటే యాక్సలరేషన్ ఎంత? 1/5 మీటరు బై సెకండ్ స్క్వేర్. మీటరు బై సెకండ్ స్క్వేర్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.2 మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్‌గా రాయొచ్చు కదా! ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0.2 మీటర్ బై సెకండ్. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ దీని తర్వాత బై ది వర్క్ డన్ బై ఫ్రిక్షన్ డస్ నాట్ డిస్ట్రాయ్ బట్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ విచ్ ఎనర్జీ. సో ఘర్షణ ద్వారా చేసే పని నాశనం అవుతుంది కానీ అది ఏ శక్తిగా మారుతుంది? మీరు ఫ్రిక్షన్ గర్ర 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 రేకు డబ్బా తీసుకొని తారడు మీద గట్టిగా గేకండి. అది ఫ్రిక్షనే కదా! మరి ఏమొచ్చిద్ది? థర్మల్ ఎనర్జీ బయటకొచ్చిద్దా లేదా? ఉష్ణ శక్తి అనేది బయటకొచ్చిద్ది. థర్మల్ ఎనర్జీ. సో, సో మనకి ఫ్రిక్షన్ గాదు. ఇది అణుశక్తి వస్తే ఏమైనా ఉందా ఇంకా? ఓకే. రసాయన శక్తి అసలే గాదు. సో, ఆన్సర్ ఏంటిది? థర్మల్. ఉష్ణ శక్తిగా మారుతుందది. రాపిడ్ మీన్స్ మన ఘర్షణ గట్టిగా గురి చే ఇప్పుడున్నాయి 2 ఘర్షణ గురి చేయండి ఇలా, 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 ఇలా. ఫ్రిక్షన్ అంటే ఇవేమొచ్చిద్ది మనకి? థర్మల్ ఎనర్జీ మనకొస్తది. నెక్స్ట్. చూడండి ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది శాటిలైట్స్ అండ్ ఎర్త్ యాక్సలరేట్స్. ఉపగ్రహం మరియు భూమి యొక్క ఆకర్షణ యొక్క గురుత్వాకర్షణ శక్తి వేగం ఏమవుతుంది అంటున్నారు. సో శక్తి వేగం ఏమవుతుంది? ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇటువైపు నేను ఏం తీసుకుంటున్నానంటే ఇటువైపు నేను అభికేంద్రక బలాలు అభికేంద్రక బలాలు ఇటువైపు అపకేంద్రక బలాలు అపకేంద్రక బలాలు. అభికేంద్రక బలాలంటే సెంట్రీ పెటల్ ఫోర్స్. సెంట్రీ పెటల్ ఫోర్స్. ఇది సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్. సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్. ఇది సెంట్రీ పెటల్ ఫోర్స్. ఇది వచ్చేసి సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్. సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ అంటాం. అర్థమవుతుందా? అసలు అభికేంద్రక బలాలు అంటే ఏంటంటే సో ఫోర్సెస్ ఆల్వేస్ forces are acting towards the center. Forces are acting towards the center.
సో టువర్డ్స్ ద సెంటర్ అంటే బలాలు ఎప్పుడు కేంద్రకం వైపుగా, కేంద్రకం లోపల వైపుగా పనిచేస్తాయి. ఇవి ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్. సో ఫోర్సెస్ అనేవి మనకి సెంటర్ నుంచి దూరంగా పనిచేస్తాయి. ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ సో అవే ఫ్రమ్ ది సెంటర్ నుంచి దూరంగా పనిచేస్తాయి. సెంటర్ నుంచి మనకి దూరంగా పనిచేస్తాయి అని మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. అదేంటి అంటే రెండో చూడండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇలా చెప్పొచ్చు మనం ఏమని, ఆబ్జెక్ట్స్ అట్రాక్ట్స్ ఆబ్జెక్ట్స్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. ఆబ్జెక్ట్స్ అట్రాక్ట్స్ టువర్డ్స్ సెంటర్, సెంటర్ వైపుగా లాగుతాయి వస్తువులన్నిటిని. ఆబ్జెక్ట్స్ థ్రోన్ అవే ఫ్రమ్ ది సెంటర్. ఆబ్జెక్ట్స్ థ్రోన్ అవే ఫ్రమ్ ది సెంటర్, సెంటర్ నుంచి దూరంగా వస్తువుల్ని ఇసిరేయబడతాయి అన్నమాట. అర్థమవుతుందా? మరి ఈ ఆబ్జెక్ట్స్ ఇవి ఎందుకు సార్ ఈ బలాలంటే వృత్తాకార, ఫర్ సర్క్యులర్ మోషన్స్. దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సర్క్యులర్ మోషన్. ఫర్ సర్క్యులర్ మోషన్ అంటే వృత్తాకార మార్గాలకి ఈ బలాలు అవసరం. వృత్తాకార మార్గాలకి ఈ బలాలు అవసరంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవేంటి సార్, ఇవెందుకు సార్ అంటే సో సపరేషన్ ఆఫ్ ది లైటర్ పార్టికల్స్ అండ్ హెవియర్ పార్టికల్స్ ఇన్ ద సబ్స్టెన్స్. ఒక పదార్థంలోని తేలికైన కణాలని బరువైన కణాలని వేరు చేయవచ్చు, దీంతో వేరు చేయవచ్చు. మరి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. సో మరి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే వీటికి, సో చూద్దాం ఎగ్జాంపుల్స్ అనేవి ఏంటో. సరే, సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ ప్లానెట్స్, ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద, రివాల్వ్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ తిరిగే అన్ని గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరిగే అన్ని గ్రహాలు కూడా ఎగ్జాంపుల్స్ అభికేంద్రక బలానికి. ఏవి? సెంట్రిపిటల్ ఫోర్స్. అలాగే సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. కేంద్రకం, పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడం కూడా ఇదే, ఎలక్ట్రాన్స్ కూడా ఇదే. మరి ఇవి చూడండి, ఈ రెండు ఎగ్జాంపుల్స్ అని చెప్పవచ్చు. వీటి చూడండి, మన ఇంట్లో యూస్ చేసే మిక్సీలు, గ్రైండర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఇంకా మనం యూస్ చేసే వాషింగ్ మిషన్లు, వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్స్, అలాగే క్రీమ్ సపరేషన్ మిషన్స్. ఏంది సార్ ఈ క్రీమ్ సపరేషన్ మిషన్స్ అంటే, క్రీమ్ సపరేషన్ మిషన్స్ అంటే ఏంటంటే పాల నుంచి వెన్నెను వేరు చేయడం, అలాగే రక్తం నుంచి రక్త కణాలను వేరు చేయడం, ప్లాస్మా మీన్స్ మొలాసిస్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరు చేయడం, అలాగే ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే తేనె పట్టు నుంచి తేనెను వేరు చేయడం. వీటన్నిటికి కూడా ఎవరంటే ఒక క్రీమ్ సపరేషన్ మిషన్స్. మనం పాల ప్యాకెట్ తెచ్చుకొని పాలు తోడేస్తే పెరుగు మీద మీగ రాదు, ఎందుకంటే క్రీమ్ సపరేషన్ మిషన్తో మొత్తం ఏం చేస్తారు, పచ్చి పాల నుంచి మొత్తం ఫ్యాట్ని తీయేస్తారు బయటికి. సో ఇప్పుడు చూడండి, గ్రహము మరియు భూమి యొక్క ఆకర్షణకి ఎవరు కారణం, ఎవరు కారణం అంటే ఇగో ఇది. సో దీని పేరు అభికేంద్రక బలం. అభికేంద్రక బలాలు కారణాలు. నెక్స్ట్ చూద్దాం. వై డస్ ఎ స్టోన్ థ్రోన్ టువర్డ్స్ ద స్కై రిటర్న్ టు ద ఎర్త్. ఆకాశం వైపు విసిన రాయి భూమి వైపుకి ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది? అది జనరల్ గా మనకు తెలిసిందే కదా, ఏంటది? గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. సో చూడండి, డౌన్వర్డ్ ప్రెజర్ పుల్స్ ఇట్ టువర్డ్స్ ద ఎర్త్. పీడనం వల్ల అంటున్నారు. ఇంకా సెంట్రిపెటల్ ఫోర్స్ అరే సెంట్రిపెటల్ అంటే ఏంటిది? వృత్తాకార మార్గంలో తిరగడం. ఇక మార్గం తిరగట్లేదు కదా. వర్క్ డన్, ది ఆబ్జెక్ట్ పుల్స్ ఇట్ డౌన్ టు ద ఎర్త్. ఎక్కడ మనం పైకి చేస్తున్నాం పని. కాబట్టి చూడండి, దెర్ ఈజ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ పుల్స్ టువర్డ్స్ ద గ్రౌండ్. గురుత్వాకర్షణ శక్తి దాని భూమి వైపుకి లాగుతుంది. సో చూసి మనం అసలు చెప్పచ్చు దీని గురించి. సో నెక్స్ట్ చూద్దాం దీని తర్వాత. హౌ లాంగ్ డస్ ఏ జియోస్టేషనరీ శాటిలైట్ టేక్ టు కంప్లీట్ ద రివల్యూషన్ ఆఫ్ an ఆర్బిట్.
ఎట్ 35,700 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్. సో ఇక్కడ చూడండి మనకి ఒక భూ స్థిర ఉపగ్రహం యొక్క ఆవర్తన కాలం ఎంత? అది క్వశ్చన్. భూ స్థిర గ్రహం యొక్క ఆవర్తన కాలం అసలు ఎంత ఉండిద్ది? సో ఆవర్తన కాలం ఎంత ఉండిద్ది? ఆవర్తన కాలం చూడండి ఒకసారి. ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భూ స్థిర ఉపగ్రహం జియో స్టేషనరీ శాటిలైట్ అంటాం. దీని యొక్క టైం పీరియడ్, ఒక శాటిలైట్ ని మనం జియో స్టేషనరీ శాటిలైట్ అంటే దాని టైం పీరియడ్ అనేది ఎంత ఉండాలో తెలుసా? 24 అవర్స్ ఉండాలి. ఎందుకు సార్ 24 అవర్స్ ఉండాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. కాబట్టి దీనికి కూడా 24 అవర్స్ కావాలి. నెక్స్ట్ హైట్. ది హైట్ ఆఫ్ ది శాటిలైట్ ఎంత అంటే 36,000 కిలోమీటర్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అదిగో దాదాపు ఇది ఎగ్జాక్ట్ గా అయితే ఎంత ఉండేది? 35,784. 36,000 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ఉపరితలం నుంచి ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి. 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి అని చెప్తాం. ఏది? భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తు 36,000 కిలోమీటర్లు మనకి సో ఉండాలి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దీని యొక్క దిశ ఖచ్చితంగా ఫ్రమ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో వెస్ట్ టు ఈస్ట్. సో దీని యొక్క దిశ ఖచ్చితంగా ఎలా ఉండాలి? సో పడమర నుంచి తూర్పు వైపుగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే మన భూమి కూడా పడమర నుంచి తూర్పు వైపుగా మాత్రమే తిరుగుతుంది. భూమి కూడా పడమర నుంచి తూర్పు వైపుగా మాత్రమే సో తిరుగుతుంది అని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఇలా మనకి చెప్పొచ్చు దీని గురించి. అర్థమవుతుందా? ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం? జియో స్టేషనరీ శాటిలైట్ అంటాం. సార్ ఏంటి సార్ దీని ఉపయోగాలు? ఏమన్నా దీనివల్ల మనకు ఉపయోగం ఉందా సార్ అంటే ఎందుకు లేదు? చూద్దాం ఉపయోగాలు. ఫస్ట్ వన్ ఏంటో తెలుసా? టు స్టడీ ద టు స్టడీ ద atmosphere. టు స్టడీ ద అట్మాస్ఫియర్. వాతావరణాన్ని అధ్యయనం చేయడం కొరకు. టు స్టడీ ద అట్మాస్ఫియర్. వాతావరణాన్ని అధ్యయనం చేయడం కొరకు ఇది పనికొస్తుంది. రాగల 24 గంటల్లో వర్షాలు పడబోతున్నాయి, తుఫాను రాబోతున్నాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తారు కదా. నెక్స్ట్ అదే అలాగే టు ఇన్వెస్టిగేట్ ద టు ఇన్వెస్టిగేట్ టు ఇన్వెస్టిగేట్ ద మినరల్స్. టు ఇన్వెస్టిగేట్ ద మినరల్స్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఇన్ ఎర్త్ క్రస్ట్. సో టు ఇన్వెస్టిగేట్ ద మినరల్స్ ఇన్ ఎర్త్ క్రస్ట్. భూపటలంలో ఖనిజ సంపదను వెతకడానికి, వెలికి తీయడానికి దీన్ని ఉపయోగిస్తారు. మనకు తెలిసి ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్ లో మనకి 3 లేయర్స్ ఉంటాయి లోపల. పైది క్రస్ట్ భూపటలం, మధ్యలో మ్యాంటిల్ భూప్రావారం, లోపల కోర్ దీన్ని కేంద్రకం అని పిలుస్తాం. నెక్స్ట్ మూడోది. సో మూడోది మనం అబ్జర్వ్ కనుక చేసినట్లయితే ఇంకా ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? ఫర్ జిపిఎస్. ఫర్ జిపిఎస్. జిపిఎస్ కోసం. జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అంటాం. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మన ఇంట్లో మన యొక్క ఫోన్లలో ఉంటుంది కదా జిపిఎస్. అంటే నావిగేషన్ కూడా చెప్పొచ్చు. నావిగేషన్. నావిగేషన్ కోసం ఉపయోగిస్తారు. మనం మొబైల్లో యూస్ చేసే గూగుల్ మ్యాప్స్ ఈ యొక్క జియో స్టేషనరీ పుణ్యమే ఇట్లా. సో గూగుల్ మ్యాప్స్ అన్ని కూడా ఇంకా ఎందుకు ఉపయోగిస్తారంటే ఫర్ టీవీ అండ్ రేడియో. ఫర్ టీవీ అండ్ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిగ్నల్స్. మనం ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నామన్నా, అలాగే క్రికెట్ లైవ్ మ్యాచ్ చూడగలుగుతున్నామన్నా దానికి గల కారణం ఏంటంటే ఇదే అని మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఇంత ఉపయోగం ఉంది దీనివల్ల. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో నెక్స్ట్ చూడండి. కిరోసిన్ ఆయిల్ రైజెస్ అప్ ఇన్ విక్ ఆఫ్ ది సరే ఇక చూడండి అది ఏంటంటే లాంతర్ అంటాం దాన్ని. సో ఈ లాంతర్ కిరోసిన్ అనేది, కిరోసిన్ పై తీసుకున్నారు అనుకో మీరు, కింద కిరోసిన్ ఉంటుంది, పైన చిన్న చిన్న కిరోసిన్ పైకి వస్తూ ఉంటుంది కదా. దానికి గల కారణం ఏంటంటే కేశనాళికీయత అంటాం. క్యాపిలారిటీ యాక్షన్. క్యాపిలారిటీ యాక్షన్ అంటాం దీన్నే. సార్ ఒకటి సో కిరోసిన్ ల్యాంప్, కిరోసిన్ ల్యాంప్. అలాగే మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడన్నా మీరు గనక స్పాంజ్ ని నేల మీద పెట్టారనుకో,
ఆ స్పాంజ్ మొత్తం కాసేపటికి తడిసిపోయిద్ది. మీరు మొత్తం ముంచకపోయినా సరే. కొంచెం, కొంచెం, కొంచెం నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోతా ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇంతే క్యాపిలరీ ఏంటంటే తెలుసా? సో, వాటర్ రైజెస్ దేర్ లెవెల్ విత్ హెల్ప్ ఆఫ్ ది స్మాల్ హోల్స్. చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఇగో పైకి ఎగబాకడం. ఎవరు? నీ యొక్క వాటర్ అనేది. దాన్ని క్యాపిలరీ అంటాం. చెట్లు కింద నుంచి వేర్ల నుంచి నీళ్ళనేవి పైకి తీసుకెళ్తాయి. మొత్తం చివర ఆకు చివరి వరకు పత్రం చివరి వరకు తీసుకెళ్తాయి. ఇది అగైనెస్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అక్కడ నీళ్లు పైకి వెళ్తాయా? మరి ఇది క్యాపిలరీ యాక్షన్. కాబట్టి చెట్ల యొక్క వేర్లు పైకి తీయడం కూడా ఏంటంటే సో ఇదేమని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇట్లా మనకి అబ్జర్వ్ చేయొచ్చు క్యాపిలారిటీ గురించి. సో క్యాపిలారిటీ. ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్స్ సో డెన్సిటీ ఇస్ గ్రేటర్ దాన్ ది డెన్సిటీ ఆఫ్ ది వాటర్. సో ఈ క్రింది వల్ల ఏ పదార్థం సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ ఉంటుంది? చూడండి, ఒక వస్తువు నీళ్ళల్లో తేలుతుంది అంటే వీటిని లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అంటాం. లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్. లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అంటాం. లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అంటాం. సో లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్. సో లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అని మనకి చెప్తాం అనమాట. లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్. సో ఒక వస్తువు అనేది మనకి నీళ్ళల్లో తేలుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంది అని అర్థం. ఒక వస్తువు నీళ్ళలో మునిగిపోతే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక వస్తువు నీళ్ళలో మునిగిపోతుందంటే ఆ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ అడిగింది ఏంటిది? నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఏది ఉండిద్ది? కార్క్ నీళ్ళలో తేలిద్ది. థర్మోకోల్ నీళ్ళలో తేలిద్ది. ఐస్ కూడా నీళ్ళలో తేలిద్ది. కానీ ఐరన్ నేల తేలిద్దా? తేలదు. ఇంతకీ ఐరన్ నేల యొక్క డెన్సిటీ ఎంత తెలుసా? 7.8 గ్రామ్ ఫర్ సిసి. ఐస్ క్యూబ్ డెన్సిటీ వచ్చేసి 0.9167 గ్రామ్ ఫర్ సిసి. మరి వాటర్ యొక్క డెన్సిటీ 1 గ్రామ్ ఫర్ సిసిగా చెప్పవచ్చు. సో వాటర్ డెన్సిటీ ఎంత? 1 గ్రామ్ ఫర్ సిసి అనేది మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఇట్లా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ ఇంకొంచెం చూద్దాం. టు కన్వర్ట్ ద టెంపరేచర్ టు కన్వర్ట్ ద టెంపరేచర్ టేకెన్ ఆన్ ది కెల్విన్స్ టు సెల్సియస్. సో కెల్విన్స్ టు ద సెల్సియస్. కెల్విన్ల నుంచి సెల్సియస్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? సో కెల్విన్ కే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సి ప్లస్ 273 సి ప్లస్ 273. కెల్విన్ కే ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? సి ప్లస్ 273. వీళ్ళు ఏమంటారు? సో కెల్విన్ స్కేల్ టు సెల్సియస్ స్కేల్. సో కెల్విన్ స్కేల్ నుండి సెల్సియస్ లోకి మార్చాలి అంటున్నారు. మార్చాలి. ఇప్పుడు సెల్సియస్ లోకి మార్చాలంటే ఇప్పుడు చూడండి, ఇది మార్చండి, తీసేయండి. కే మైనస్ 273 ఈక్వల్ టు సి. అంటే ఏం చేయాలి? సో కెల్విన్ల నుంచి సెల్సియస్ లోకి మార్చాలంటే తీసేయాలి. కాబట్టి సో ఏంటిది? సో సబ్స్ట్రాక్ట్ ద. ఇలా అడిగితే ఎలా? సెంటీగ్రేడ్ల నుంచి సెంటీగ్రేడ్ల నుండి కెల్విన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? సెంటీగ్రేడ్ల నుండి కెల్విన్లోకి మార్చాలి. ఈ సెంటీగ్రేడ్ నుంచి ఏం చేయాలి? కెల్విన్లోకి మార్చాలి. అప్పుడు కే ఈక్వల్ టు సి ప్లస్ సి ప్లస్ యాడ్ చేయాలి. అలా దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎలాగో డివైడ్ కాదు మల్టిప్లై కాదు మనకు తెలుసు. అర్థమవుతుందా నార్మల్గా మనకి? సో ఇది అని మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి ఒకసారి. సో బిలో ఇస్ ద స్టేట్మెంట్ అండ్ రీజన్స్. కింద మన ప్రకటన మరియు కారణం. లెఫ్ట్ ఏ స్మాల్ గ్యాప్ బిట్వీన్ ట్రాక్స్. అవునా కదా? ఎందుకంట? రీజన్ ఇన్ సమ్మర్ ఐరన్ ఎక్స్పాండ్స్. అంతే కదా మనకి వ్యాకరణ చెందుతుందంటే మధ్యలో డైరెక్ట్ టక్ 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 అని సౌండ్ వస్తుంది వెళ్తున్నప్పుడు. దానికి గ్యాప్సే కారణం. అంటే ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది. సో ఏ అని మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఇలా మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్, రన్నింగ్ ఏ ఫ్యాన్ ఇన్ ద సమ్మర్ సీజన్ ఈజ్ గివెన్ రిలీఫ్ బికాస్. వేసవికాలంలో ఫ్యాన్ నడపడం ద్వారా మనం ఎందుకని ఉపశమనం పొందుతాం అంటే చూడండి. సో ఒక చూడండి, అవర్ స్వెట్ వ్యాపరేట్స్ ర్యాపిడ్లీ ఫ్రమ్ ఫ్యాన్ టు ఎయిర్. సో ఫ్యాన్ గాలి నుండి మన చెమట వేగంగా ఆవిరైపోతుంది. నెక్స్ట్, వెన్ విండ్ బ్లోస్ ఫ్రమ్ ద ఫ్యాన్ మోర్ హీట్. హీట్ వస్తుందా? కాదు కదా.
ఫ్యాన్ ప్రొవైడ్స్ కూల్ ఎయిర్. ఎక్కడన్నా ఫ్యాన్ కూల్ ఎయిర్ ప్రొవైడ్ చేస్తదా? అసలు అది కాదు కదా! నెక్స్ట్ అదేమన్నా ఏసీనా? ఫ్యాన్ ఇంక్రీజెస్ ద కండక్టివిటీ ఆఫ్ ది ఎయిర్. వాహకత్వాన్ని పెంచుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? మన చెమట వేగంగా ఆవిరైపోద్ది ఫ్యాన్ గాలి వల్ల. అప్పుడు మన బాడీ కూల్ అన్నట్టుగా మనకి అబ్జర్వ్ చేస్తామనమాట. సో ఇలా రిలీఫ్‌గా మనం పొందుతాం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే సో ఓకే. సో ఇవి మనకి క్వెషన్స్ అనేవి. సో మనకి ఈ యొక్క నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ గూడా మరిన్ని యొక్క బిట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేద్దాం. సో థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.